తర్వాత సింగ్ గారు వచ్చి 2 ముక్కలు మాట్లాడుతూనే కోరుతున్నాం. సతీష్ గారు అండి సార్ మాట్లాడతామా? సింగ్ వచ్చారు. వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. వేదికపైన ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు. మన ఈ యూనియన్ నిలబడడానికి కారణం బుద్ధిగా చెప్పినట్టుగా ఒక విత్తనం వేసి దాన్ని లక్ష్యంగా చేయడానికి అందరూ సహకరించారు. అందరి పాత్ర కూడా దీంట్లో ఉంది. దాంతోపాటు మీరు ఇచ్చే గైడ్లైన్స్ అన్నింటినీ పాటిస్తూ ఇలా జరగడానికి కారణం కూడా ఎక్కువ పాత్ర మన సెల్ఫ్ అందరికీ కూడా ఉంటుంది. మనం చెప్పినట్టుగా మీరు పాటించలేనప్పుడు ఇది ఎంతవరకు రాదు, చేస్తున్నాము. కానీ దీంట్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని కొంచెం పరిష్కరించాల్సిందే మన పెద్దలు చెప్తున్నారు. సాధ్యంగా చాలా సమస్యలు ఉన్నప్పటికీ నా ఉద్దేశం ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మనిషిని హాస్పిటల్ తీసుకెళ్తే ముందు ఆయన బతికించడానికి దొరుకుతుందా, తర్వాత కాలు విరిపోయిందా, చెయ్యి విరిపోయిందా ఏదైనా జరుగుతుంది, అది చెక్ చేస్తారు తర్వాత. అలాగే మన దాంట్లో మెయిన్గా బేసిక్గా ఉన్న సమస్యలు అన్నింటిలోని మెయిన్గా అందరూ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏంటి అనేవి ఒక 2 సమస్యలు తీసుకొని ముందు వాటిని పరిష్కరించండి. చిన్న సమస్యలు తర్వాత చూసుకోవచ్చు. సో నేను యూనియన్లో ఉండడానికి మేజర్గా కారణం ఏంటి అంటే మీరు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చింది ఒకటే, నేను చేస్తున్న వ్యాపారాన్ని భయపడకుండా రేటు కస్టమర్ చెప్పేలాగా, కస్టమర్ని వేరే దగ్గర ఎక్కడో చేయించుకొని నేను ఎక్కువ డబ్బులు తీసుకున్నాను అనే మాట కస్టమర్ దగ్గర నుంచి నాకు రాకుండా నేను మంచి సర్వీస్ ఇవ్వడానికి ₹1 డబ్బులు తీసుకున్నప్పటికీ మంచి సర్వీస్ ఇవ్వడం కోసం అది నేను ఫాలో అవుతున్న రేటు మీద 100-200 బయట ఎక్కడైనా తక్కువైనా పర్వాలేదు తప్ప అందరికీ ఎక్కువ వేరియేషన్ వస్తే కనుక మనం ఏదో ఎక్కువ డబ్బులు చేసినట్టుగా ఇది అనేది ఫీలింగ్ ఉంటుంది. మనకు ఇప్పుడు పర్మనెంట్ కస్టమర్ అంటూ కూడా ఎక్కడా లేదు. పర్మనెంట్ కస్టమర్ అంటూ కూడా మనకి లేదు. ఎక్కడ వీలైతే అక్కడ రిపేర్ చేయించే వాళ్ళే కూడా ఉన్నారు. వీలైపోయినా మనం మొబైల్ ఎక్కడ కూడా 1-2 గంటలు కూడా ఉండడానికి అవకాశం ఉండట్లేదు. సో ఈ వేరియేషన్ రాకుండా రేట్ విషయంలోనే ఒకటి ఎక్కువ ఆడుకుంటా రేటే ఎక్కువ మాట్లాడతాము అంటే అసలు మనం వ్యాపారం చేస్తుంది డబ్బుల కోసం. ఆ డబ్బులు ఇంటికి పట్టుకెళ్తే పిల్లలకి, మన తల్లిదండ్రులకి, మన భార్యలకి ఏదైతే ఉందో మన కుటుంబం అవసరాలకు కావాల్సిన డబ్బులే. సో ఆ డబ్బుల్ని ఆ రేట్ని నిలబడమే మెయిన్ యూనియన్ తాలూకా ఉద్దేశం. అంటే ఎంత చెప్తున్నాడు యాక్సిడెంట్ రేట్ పాయింట్ ఏదైతే చూస్తాం అలాగా నా ఉద్దేశం అది. కాబట్టి ఆ రేటు విషయాన్ని నిలబెడుతున్నాము అనే ఒక సందేశం మన యూనియన్ గ్రూపుల్లో కూడా, అంటే ఎప్పుడు పాడవుతుంది డబ్బులు చెప్పడమే కాకుండా నిలబడుతుంది అనేది కూడా రుజువుపూర్వకంగా మనం చూపించగలిగితే మనందరం కూడా ధైర్యంగా వ్యాపారం చేసుకోగలుగుతాము. సో ఇదొకే నాకు నా వైపించండి. అలాగే అజయ్ గారు, మన ప్రెసిడెంట్ గారు, సో ఈ ఒకదాని కొంచెం అదేవిధంగా మన ప్రమోటర్ గురించి చెప్పాను. ఆ విషయాల గురించి కూడా అంటే నా వైపు నుంచి నా భావన నేను చెప్తున్నాను. ఏది ముఖ్యమైన వర్క్, దేని మీద మనం వర్క్ చేస్తే అందరూ బాగుంటారు, యూనియన్లో ఉన్న 150 మంది కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఉంటాయి అనే విషయం మీద మేము వర్క్ చేస్తే హ్యాపీగా నా ఉద్దేశం. సో నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు.